మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దీనికి సంబంధించి ఏదైతే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఏదైతే ప్రధాన కూడల్లో ఎవరైతే ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తున్నారో చైన్ స్నాచర్లు, ఇదే ఇన్సిడెంట్కి సంబంధించి నిన్న ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఒక మహిళ నుంచి దాదాపు 2.5 తులాల బంగారాన్ని అపహరించినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ఏదైతే ఇక్కడ నిజామాబాద్ జిల్లాకి సంబంధించి పట్టణంలో హనుమాన్ జంక్షన్ అనేది చాలా ఫేమస్. సో ఇక్కడ చాలామంది కూరగాయల వ్యాపారస్తులు కావచ్చు, వివిధ వ్యాపారస్తులు అయితే మనకి ఇక్కడ ఉంటారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రజలు ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది ఆ రోజు? ఏమనిపించింది అసలు మీకు? బంగారం గురించినమ్మా, మేము ఇప్పుడు ఈడ అన్నం భోజనం చేసి పోయినరట. అలా దండం పెట్టుకుని పోయిందట గుడికి. ఆ దండం పెట్టుకున్నాక ఇట్లా వంగిందట, దొంగ తీసుకుపోయిందట. అంతే అంతే. ఎంతమంది వచ్చారంట? వాళ్ళు ఒక్కడే ఉండేనంటనమ్మా, ఒక్కడే ఉండేనంట. చెప్పిండ్రు వాళ్ళు. అందరు అనుకుంటున్నారు, ఇప్పుడు ఈ కూరగాయలలో అందరు అనుకుంటున్నారు. ఎట్లా చేస్తారో ఏమో, మనం బతుకుతారు ఎట్లా అవుతుంది, ఎక్కడ లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమన్నా వచ్చి ఎట్లా ఉంది అని చెప్పేసి ఏమన్నా అడుగుతున్నారా? ఏం అడుగుతలేరు, ఏం అడుగుతలేరు, ఏం లేదు, అడుగుతానే లేరమ్మా. ఈ ఎండపోద్దు, ఇగో ఇప్పుడు ఈ పిల్లలు వస్తారు, ఇక ఈ పిల్లలు ఎట్లన్నది మనకేం తెలుస్తుంది? వాళ్ళకి తెలియదు. ఇక నువ్వు దొంగ ఉన్నది తెలియదు, నేను దొంగ ఉన్నది తెలియదు. అట్లాగే చాలా మంది ఇప్పుడు మా లెక్కనే వచ్చి మాట్లాడుకుంటా మాట్లాడి మా మాటలలో పెట్టేసి గుంజుకొని పోతే అసలు ఏం చేయలేం. అట్లేమన్నా అనిపించింది? అట్లా ఎవరన్నా వచ్చిర్రా మీ దగ్గరికి? అట్లా అనుమానం భోజనం చేస్తూనే ఉన్నాం. ఎంతమంది వచ్చిండ్రేమో మనకు తెలియదు. అంతే. తోడేం భోజనమా, జనాలు అయితే ఎక్కువ జనాలు. నిన్న జరిగింది, జనాలలో జరగలే, నిన్ననే జరిగిందే. నిన్న ఆమె ఇక్కడ భోజనం చేసి హనుమండ్ల కాడ భోజనం చేసి అడిగిపోయింది. ఎక్కడోళ్ళు ఏమో మనకు తెలియదు. ఏందన్నా వాళ్ళు తెలియదు. మీరు ఎక్కడోళ్ళు అక్కడోళ్ళు, మనం ఎందుకు అడుగుతాం? మనకేం పని? ఏమో బంగారం ఇది పోయింది అని చెప్పిండ్రు. ఈ పుస్తకాలు తాడేమో 2 తులాలు ఉంటుంది, 2 తులాలది ఉంటుంది, 3 తులాలది ఉంటుంది, మనకు తెలియదు. అంతే. సో నిజామాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్ల ఆగడాలు చాలా మితిపీనిపోయినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి చాలా మంది వ్యాపారస్తులు ఏదైతే ప్రధాన కూడళ్ళకి సంబంధించి ఏదైతే ప్రధాన చౌరసాల్లో ఏదైతే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో చాలా మంది ఈ వ్యాపారం చేసుకోవాలన్నా కూడా చాలా మంది భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైనా నార్మల్గా ఎవరైనా వచ్చి తెలియని క్యాండిడేట్లు కూడా వచ్చి మాట్లాడితే కూడా వాళ్ళు అసలు ఎవరు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎవరు వచ్చి మంచిగా మాట్లాడి 2 నిమిషాలు మాట్లాడి చైన్ లాగేసి గుంజుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి స్థానిక ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా చైన్ స్నాచర్లకు సంబంధించి చెక్ పెట్టాలని చెప్పేసి ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రజలు చెప్తా ఉన్నారు. ఎవరైనా బయటకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బంగారంని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్కరూ కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది.